వాటాల మీద ఈ రోజు దేశంలో ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంది. మనం ఈ భారతదేశ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ యొక్క పోరాటం ఈ రోజు మనం మొదలేసిన పోరాటం కాదు. ఈ దేశంలో ఎందరో మహానుభావులు ఈ బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, వారికి రాసినటువంటి రిజర్వేషన్ల మీద అనేక పోరాటాలు, ఉద్యమాలు రూపకల్పన చేసినటువంటి ఫలితంగా ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు, అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, వివిధ రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా బీసీ నినాదం ఎందుకు తీసుకున్నారు? బీసీ రిజర్వేషన్ గిట్ట స్థానిక సంస్థల్లో గిట్ట రిజర్వేషన్ అనేది తేలిపోతే రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క అన్ని రాజకీయ పార్టీలు చాలా ఇబ్బందిగా కలిగింది. బీసీలో ప్రధానంగా రావాల్సినటువంటి వాటా ఈ రోజు 56% రావాలి మనకి. అయినప్పుడు కూడా చట్టబద్ధంగా 42% కావాలని, బీసీలందరూ 42% కావాలి అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఏం చెప్పింది? మా యొక్క గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినట్టయితే బీసీలకి రాజ్యాంగం ప్రకారంగా 42% రిజర్వేషన్ ఇస్తుందని చెప్పినటువంటి పరిస్థితి. వచ్చిన తర్వాత ఈ రోజు చూసినట్టయితే 42% పార్టీ పదవుల్లో ఇస్తామని చెప్తున్నారు. బీసీలకు రావాల్సినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, స్థానిక సంస్థల్లో కానీ అనేక విషయాల్లో కూడా ఈ రోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. బీజేపీ పార్టీ కూడా ఈ రోజు మోడీ గారు కూడా జనాభా లెక్కలు తీసుకోవాలని చెప్తున్నారు. చాలా సంతోషం, స్వాగతించాలి. కానీ ఇన్ని రోజులు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీలు ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడే ఎందుకు తీసుకున్నారు? బీసీ కులగణన జరిగిన వరకు ఈ దేశంలో ఒక పెనుమార్పులు రాబోతున్నాయి. మనకి జనాభా ప్రాతిపదికగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఇవ్వాలి, ఎంతమంది ఎంపీలు ఇవ్వాలి, స్థానిక సంస్థలు ఎంత ఇవ్వాలి, మన యొక్క రాజ్య అధికారం రాబోతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నాయి. మనం చేయాల్సింది ఒకటి, ఈ రోజు రాబోయేదాన్ని మనలో కూడా చాలా చీలికలు తీసుకొస్తారు. ఈ రాజకీయ పార్టీ నాయకులు చాలా విషయాలలో కూడా చాలా విధాలుగా చాలా గొడవలు పెట్టేటువంటి అవకాశం ఉంది.